నెక్స్ట్ టాపిక్ యూనిట్ 2 పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. సెకండ్ యూనిట్ ఏంటంటే పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. ఫస్ట్ టాపిక్ ఏమొస్తుందండి మనకి పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్. పెట్రోలియం క్రూడ్ ఆయిల్ చూడండి ఇక్కడ మీకు పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ అంటే ఎలా చెప్తారంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ పెట్రో మీన్స్ రాక్ అని వస్తుంది. పెట్రో మీన్స్ రాక్, ఓలియం మీన్స్ ఆయిల్ అని వస్తుంది. అంటే పెట్రోలియం అనే పేరు పెట్రో మీన్స్ రాక్, ఓలియం మీన్స్ ఆయిల్. అంటే పెట్రోలియం అంటే ఏంటంటే మనకి పెట్రోలియం ఆల్సో నోన్ యాజ్ రాక్ ఆయిల్, ఆల్సో నోన్ యాజ్ రాక్ ఆయిల్ అని చెప్తారు. చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెట్రో మీన్స్ రాక్, ఓలియం మీన్స్ ఆయిల్ అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఏ డార్క్ గ్రీనిష్ బ్రౌన్ విస్కస్ ఆయిల్ అని చెప్తారు. క్రూడ్ ఆయిల్ అనేది, క్రూడ్ ఆర్ పెట్రోలియం ఆయిల్ అనేది మనకి ఏం చెప్తారంటే డార్క్ గ్రీనిష్ బ్రౌన్ విస్కస్ ఆయిల్ అని చెప్తారు. అంటే ఇది ఏ రంగులో ఉంటుందంటే డార్క్ గ్రీనిష్ బ్రౌన్ విస్కస్ ఆయిల్ అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటని చెప్తారంటే ఇట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అంటే వేటితో తయారవుతుంది అని చెప్తారంటే మెయిన్లీ వేరియస్. చూడండి ఇట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెయిన్లీ ఆఫ్ వేరియస్ హైడ్రోకార్బన్స్. అంటే వివిధ రకాల హైడ్రోకార్బన్స్తో మనకి ఏది తయారవుతుందని చెప్తుంటే పెట్రోలియం అనేది తయారు చేయబడటం అనేది జరుగుతుందని చెప్తారు. ఇక్కడ ఈ హైడ్రోకార్బన్స్ కనుక తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయని చెప్తారు. ఆ నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్లో ఏమని చెప్తారంటే మీకు చూడండి ఇక్కడ పారాఫిన్స్ అనే వర్డ్ వస్తుంది. పారాఫిన్స్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే నాప్తలిన్స్ అని వస్తుంది. నాప్తలిన్స్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే మనకి ఓలిఫిన్స్ అనే వర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే యారోమాటిక్స్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ హైడ్రోకార్బన్స్ అనేవి మనకి ఏంటంటే పారాఫిన్స్ అని చెప్తారు, నాప్తలిన్స్, ఓలిఫిన్స్, యారోమాటిక్స్ ఇటువంటివన్నీ. అంటే చూడండి హైడ్రోకార్బన్స్ అంటే మన పారాఫిన్స్ ఉండొచ్చు, నాప్తలిన్స్ ఉండొచ్చు, ఓలిఫిన్స్ ఉండొచ్చు, ఏవైనా వచ్చు. వీటిలో ఇవన్నీ కలిసి మనకి ఏం ఫామ్ ఉందంటే చూడండి ఇక్కడ పెట్రోలియం అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. ఇక్కడ పారాఫిన్స్ మళ్ళీ మీకు ఏం చెప్తారంటే స్ట్రైట్ చైన్ పారాఫిన్స్ అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే సైక్లిక్ పారాఫిన్స్ అని చెప్తారు. అంటే మనకి ఈ ఫామ్లో ఉన్నట్లయితే మనం ఏం చెప్తాం చైన్ ఫామ్ అని చెప్తారు. సైక్లిక్ ఫామ్ అయితే ఇలా ఉంటాయని చెప్తారు. అంటే రింగ్ ఫామ్లో ఉన్నట్లయితే మనం ఏం చెప్తామంటే మనం సైక్లిక్ స్ట్రక్చర్స్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కంపోజ్డ్ ఆఫ్ మెయిన్లీ హైడ్రోకార్బన్స్తో మీకు ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే సాధారణంగా చూడండి ఇక్కడ ఈ పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ అనేది సాధారణంగా మనకి ఎక్కడ ఉంటుందని చెప్తారంటే ఇట్ ఈజ్ ఫౌండ్ ఇన్ పెట్రోలియం ఫౌండ్ ఇన్ డీప్ ఇన్ ఎర్త్స్ క్రస్ట్ అని చెప్తారు. భూమి యొక్క లోపలి పొరల్లో ఉండేదాన్ని మనం ఏం చెప్తుంటే రాక్ ఆయిల్ అని చెప్పడం జరిగింది. దీన్ని మనం పెట్రోలియం అని చెప్పడం జరిగింది. భూమి యొక్క లోపలి పొరల్లో మనకి ఏముంటుందని చెప్తుంటే పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి జాగ్రత్త చూడండి ఇక్కడ దేంతో తయారవుతుందని చెప్తారు, ఇది ఎక్కడ ఉందని చెప్తారు, ఇది ఏ కలర్లో ఉంటుందని చెప్తారు, దీని మీనింగ్ అని 4 పాయింట్స్ వస్తాయి. పెట్రోలియం సంబంధించి 4 పాయింట్స్. ఫస్ట్ కూడా పెట్రో మీన్స్, ఓలియం మీన్స్ అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ బ్రౌన్ విస్కస్ ఆయిల్ అని చెప్తారు. కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్తో తయారు చేయబడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్లు ఏం చెప్తున్నారు, ఇది ఎక్కడ ఉంటుంది అని చెప్తారంటే డీప్ ఇన్ ఎర్త్స్ క్రస్ట్ అని చెప్తున్నారు.
ఇక్కడ భూమి యొక్క లోపల పొరలో ఇది ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. సాధారణంగా వీటిలో కానీ తీసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ హైడ్రోకార్బన్స్ అన్నాం. హైడ్రోకార్బన్స్ అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ వీటిలో మెయిన్గా హైడ్రోజన్, కార్బన్ ఇవి కూడా మేజర్ ఎలిమెంట్స్గా ఉంటాయి. వీటితో పాటు మనకి ఏముంటుందంటే సల్ఫరు, నైట్రోజను, ఆక్సిజన్ ఇవి లో క్వాంటిటీలో ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే హైడ్రోజన్, కార్బన్ అనేది ఎక్కువ ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. ఇక్కడ సాధారణంగా ఈ పెట్రోల్లో కనుక తీసుకున్నట్లయితే పర్సంటేజ్ కనుక మనం కట్టినట్లయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుందంటే కార్బన్ వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుందంటే హైడ్రోజన్ వస్తుంది, నెక్స్ట్ ఏం తీసుకుంటే సల్ఫర్, నెక్స్ట్ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అని తీసుకుని చెప్తుంది. ఇక్కడ సాధారణంగా ఈ పర్సంటేజ్ అనేది మనం రఫ్గా చెప్తాం, కొంచెం అటు ఇటు మారుతుంటుంది. సాధారణంగా 79 నుంచి 79.5 అని ఇస్తారు, లేదా 79 అని రాసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ 79.5 to 87.1% వరకు మనకి ఉండే ఛాన్స్ ఉందంటే కార్బన్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. నెక్స్ట్ హైడ్రోజన్ కానీ తీసుకున్నట్లయితే మీకు 11.5 to మీకు ఏమిస్తారంటే 14.8% వరకు మనకి ఏముండే ఛాన్స్ ఉంది, హైడ్రోజన్ అనేది ఉంటుందని చెప్తారు. ఇక్కడ సల్ఫర్కి వచ్చేసరికి 0.5 to 3.5% వరకు మనకి ఏముండే ఛాన్స్ ఉన్నాయని చెప్తుంటే సల్ఫర్ కంటెంట్ ఉండదని చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మనకి లాస్ట్లో ఉండదు నైట్రోజన్, అదేవిధంగా ఆక్సిజన్ కానీ తీసుకున్నట్లయితే 0.1 to 0.5% వరకు ఏముండొచ్చు అని చెప్తుంటే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ రెండూ కలిపి మనకి ఎంత ఉంటాయని చెప్పి 0.1 to 0.5% ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్తారు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న పెట్రోలియంలో అధిక కాన్సన్ట్రేషన్ ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది హైడ్రోజన్ ఉంటుంది, నెక్స్ట్ సల్ఫర్ ఉంటుంది. చాలా లో క్వాంటిటీలో ఏముంటుందని చెప్తుంటే నైట్రోజన్, ఆక్సిజన్ ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చెప్తారంటే మీకు చూడండి, ఇక్కడికి ఏమైంది మీకు చూడండి, సాధారణ పెట్రోలింగ్కి సంబంధించి ఏంటంటే ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్ ఏం వస్తుందండి మీకు క్లాసిఫికేషన్ అని వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ పెట్రోలియం అని వస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ పెట్రోలియం అని వస్తుంది. అంటే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేస్తారు అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ పెట్రోలియంస్ కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ పెట్రోలియంని మనం ఏ విధంగా విభజిస్తాం లేదా వర్గీకరిస్తాం అని చెప్పినట్లయితే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉన్న మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ పెట్రోలియం అనేది దేంతో తయారవుతుందని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పాం. అంటే ఇందులో ఉన్న హైడ్రోకార్బన్స్ యొక్క నేచర్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తామంటే ఇక్కడ పెట్రోలియం యొక్క క్లాసిఫికేషన్ అని చెప్తాం. చూడండి, ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే పెట్రోలియం క్లాసిఫికేషన్ ఆఫ్ పెట్రోలియం కానీ తీసుకున్న పెట్రోలియం ప్రొడక్ట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types అని చెప్తారు. 3 types అని చెప్తారు. 3 types బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తామంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క క్లాసిఫికేషన్ చెప్పడం అనేది జరుగుతుందని చెప్తారు. 3 typesలో ఫస్ట్ వన్ ఏం చెప్తారంటే మనకి పారాఫినిక్ బేస్ టైప్ అని చెప్తారు. పారాఫినిక్ బేస్ టైప్ అని చెప్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి యాస్పెటిక్ బేస్ టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్తారు. థర్డ్ వచ్చేసరికి ఏం చెప్తుంటే మిక్స్డ్ బేస్ టైప్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అని చెప్తారు. పారాఫినిక్ బేస్ టైప్ పెట్రోలియం, నెక్స్ట్ యాస్పెటిక్ బేస్ టైప్ పెట్రోలియం, థర్డ్ వచ్చి మిక్స్డ్ బేస్ టైప్ పెట్రోలియం అని చెప్తారు. ఇక్కడ ఫస్ట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చెప్తున్నాం మనం పారాఫినిక్ బేస్ టైప్ క్రూడ్ ఆయిల్ ఏం చెప్తారు పెట్రోలియం అని చెప్తారు. చూడండి, ఇక్కడ పారాఫినిక్ పేర్లోనే ఉంది. పారాఫినిక్ అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్, అంటే ఇది వేటితో తయారవుతుందని చెప్తారండి. అంటే వీటిలో ఎక్కువగా ఉంటుందని చెప్తుంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో మనకి ఏవి చూడండి, శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో మాత్రమే తయారైనట్లయితే శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో మాత్రమే తయారయ్యే వాటిని మనం చెప్తుంటే
పారాఫినిక్ బేస్ టైప్ అని. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏం చెప్పాం, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ సాచురేటెడ్ అన్నా కూడా అన్నీ కూడా ఉంటాయంటే సింగిల్ బాండ్సే ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ సింగిల్ బాండ్స్ ఉంటాయి. కాబట్టి సింగిల్ బాండ్స్ ఉన్నవన్నీ కూడా మనకి ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. కాబట్టి పారాఫినిక్ బేస్ టైప్ క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ అందులో ఏముంటుందని చెప్తుంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి మేజర్గా ఉండటం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో నిర్మితమయ్యే వాటిని మనం ఏం చెప్పచ్చు అంటే పారాఫినిక్ బేస్ టైప్ క్రూడ్ ఆయిల్ ఆర్ రాక్ ఆయిల్ ఆర్ పెట్రోలియం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తుంటే CH4 మీథేన్ అని జరుగుతుంది. అంటే ఆల్కైల్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి మీకు ఎక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంటే C35H72 అంటే కార్బన్ నెంబర్ అనేది 1 నుంచి ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, 35 వరకు ఉంది. హైడ్రోజన్ నెంబర్ 4 నుంచి 72 వరకు ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్తారు. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి పారాఫినిక్ బేస్ టైప్ పెట్రోలియంలో ఉంటాయని చెప్తారు. ఇక్కడ వీటి యొక్క చూడండి, వీటిలో కార్బన్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది, 1 నుంచి 35 వరకు కార్బన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా హైడ్రోజన్స్ 4 నుంచి 72 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే వీటిలో కొద్దిగా ఎక్కువగా ఉండదంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయని చెప్తారు. చాలా తక్కువ అమౌంట్లో ఏమని చెప్తారంటే మనకి నాప్థలిన్స్ స్మాల్ అమౌంట్లో ఉంటాయని చెప్తుంటే నాప్థలిన్స్ అండ్ ఏముంటాయని చెప్తారంటే యారోమాటిక్స్ కూడా ఉంటాయని చెప్తారు. నాప్థలిన్స్ అండ్ యారోమాటిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయని చెప్తారు. అంటే ఎక్కువగా సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మాత్రం ఉంటాయి, చాలా తక్కువ పరిమాణంలో నాప్థలిన్స్ అండ్ యారోమాటిక్స్ అనేవి ఉంటాయి. వీటి యొక్క ఫార్ములా CH4 నుంచి C35H72 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్లో కన్నా తీసుకున్నట్లయితే మీకు ఏం చెప్తారంటే C18 నుంచి H38 నుంచి C35H72 చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ C18 నుంచి C18H38 నుంచి C35H72 వరకు ఉండే మూలకాలు ఎలా ఉంటాయని చెప్తుంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఉండే ఈ మూలకాలతో అంటే ఈ కార్బన్ హైడ్రోజన్తో ఏర్పడిన ఈ చూడండి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్తుంటే సెమీ సాలిడ్గా ఉంటాయని చెప్తారు. ఎలా ఉంటాయని చెప్తారు, సెమీ సాలిడ్. అంటే మీకు C17H36 అని చెప్తారు. దీని గురించి చెప్పట్లేదు, అంటే దీని తర్వాత నుంచి అంటే CH4 నుంచి C17H36 ఇక్కడ వరకు ఉన్న వాటి గురించి ఏం మాట్లాడట్లా. దీని తర్వాత నుంచి వచ్చే C18H38 నుంచి C35H72 వరకు ఉండి ఎలా ఉంటాయని చెప్తున్నారు, సెమీ సాలిడ్గా ఉంటాయని చెప్తారు. వీటిని మీకు ఏమైనా ఇస్తారంటే వ్యాక్సెస్ అని చెప్తారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వ్యాక్సెస్. అంటే C18H38 నుంచి C35H72 వరకు ఉండే చూడండి ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్తే సెమీ సాలిడ్గా ఉంటాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి సెమీ సాలిడ్గా ఉంటాయి. వీటిని మీకు ఏం చెప్తుంటే వ్యాక్సెస్ అంటారని చెప్తారు. ఇక్కడతో మనకి ఏమైందంటే మనకి ఫస్ట్ది పారాఫినిక్ బేస్ టైప్ అయింది. అంటే ఇక్కడ పారాఫిన్స్ అంటే మీకు ఏంటంటే ఆల్కైన్స్ మనం ఏం చెప్తుంటే పారాఫిన్స్ అని చెప్తానంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ C18H38 అంటే ఇది ఏ ఫార్ములో ఉంది, CnH2n+2 ఫామ్లో ఉంది. ఇది మీరు చూడండి ఆల్కైన్ చదివినట్టు చెప్తారు. CnH2n ఫార్ములా అనేది ఆల్కైన్ చదివినప్పుడు చెప్తారు. కాబట్టి ఈ ఫార్ములాని ఇవి ఫాలో అవుతాయి. కాబట్టి ఇక్కడ ఆల్కైన్స్ అని చెప్తారు. అంటే ఇందులో మేజర్గా వేటితో నిర్మితం అవుతుంది, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లేదా పారాఫిన్స్తో ఇది నిర్మితం అవుతుంది. కాబట్టి పారాఫినిక్ బేస్ టైప్ అని చెప్పడం జరుగుతుంది. తక్కువ అమౌంట్లో ఏమున్నాయి, నాప్థలిన్స్, యారోమాటిక్స్ ఉంటాయని చెప్తున్నాను. నెక్స్ట్ యాస్పటిక్ బేస్ టైప్ అని చెప్తున్నాను. యాస్పటిక్ బేస్ టైప్లో కానీ తీసుకున్నట్లయితే ఇందులో కానీ తీసుకున్నట్లయితే మీకు యాస్పటిక్ బేస్ టైప్ పెట్రోలియంలో కానీ తీసుకున్నట్లయితే మేజర్గా ఏముంటాయని చెప్తారంటే మీకు సైక్లిక్ పారాఫిన్స్ అని చెప్తారు. సైక్లిక్ పారాఫిన్స్ ఆర్ ఏముంటాయని చెప్తుంటే నాప్థలిన్స్ ఉంటాయని చెప్తారు. నాప్థలిన్స్ అనేవి ఉంటాయని చెప్తారు. చూడండి, సైక్లిక్ పారాఫిన్స్ ఆర్ నాప్థలిన్స్. అంటే యాస్పటిక్ బేస్ టైప్ పెట్రోలియం కంటైన్స్ సైక్లిక్ పారాఫిన్స్ ఆర్ నాప్థలిన్స్ విత్ స్మాలర్ అమౌంట్ ఆఫ్ ఏం చెప్తుంటే స్మాలర్ అమౌంట్లో ఏముంటాయని చెప్తుంటే మనకి జనరల్ పారాఫిన్స్ అండ్ ఏముంటాయని చెప్తుంటే యారోమాటిక్స్ ఉంటాయని చెప్తారు. యారోమాటిక్స్ ఉంటాయని చెప్తారు. చూడండి, ఇక్కడ పై దాంట్లో కానీ తీసుకున్నట్లయితే నాప్థలిన్స్ యారోమాటిక్స్ స్మాలర్ అమౌంట్లో ఉంటాయి.
ఎక్కువగా ఉంటాయి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, వీటిని మనం ఏం చెప్తున్నాం పారఫిన్స్ ఉంటాయని చెప్తున్నాం. దీంట్లోకి వచ్చేసరికి మేజర్గా ఉంటాయంటే సైక్లిక్ పారఫిన్స్ ఆర్ నాప్థలిన్స్ అనేవి ఉంటాయి. స్మాలర్ అమౌంట్లో ఏమిటంటే పారఫిన్స్ యారోమాటిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది వీటిని ఏమని చెప్తారంటే యాస్పటిక్ బేస్ టైప్ పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ అని చెప్తారు. థర్డ్ వచ్చేసరికి మిక్స్డ్ బేస్ టైప్ అని చెప్తున్నాం. మిక్స్డ్ బేస్ టైప్ అంటే ఏం చెప్తారంటే మనకి చూడండి ఇక్కడ చూడండి పారాఫినిక్ అండ్ ప్లస్ యాస్పల్టిక్ చూడండి ఈ నేచర్ని చూడండి టూ నేచర్స్ని అంటే పారాఫినిక్ బేస్ టైప్ క్రూడ్ ఆయిల్ నేచర్ని, అదేవిధంగా నెక్స్ట్ యాస్పటిక్ బేస్ టైప్ క్రూడ్ ఆయిల్ నేచర్ రెండింటిని ప్రదర్శించినట్లయితే దాన్ని ఏమని చెప్తారంటే మనకి మిక్స్డ్ టైప్, దాన్ని ఏమని చెప్తారు మిక్స్డ్ టైపు క్రూడ్ ఆయిల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే బోత్ ఇది వస్తుంది అంటే వీటితోటి అంటే మన క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే అందులో ఏమంటాయి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి, అదేవిధంగా సైక్లిక్ పారఫిన్స్ ఆర్ నాప్థలిన్స్ ఉంటాయి, అదేవిధంగా యారోమాటిక్స్, అదేవిధంగా నాప్థలిన్స్ చాలా చూడండి. వీటిలో ఇవి ఎలా ఉంటాయంటే తక్కువగా ఉంటాయి యారోమాటిక్స్ అనేవి, మిగిలిన అనేవి చూడండి తక్కువ మోతాదులో. అవి ఏంటి ఆ నేచర్ని ఈ నేచర్ని అంటే ఏంటి ఆ నేచర్ ఈ నేచర్ అంటే పారాఫినిక్ నేచర్ని యాస్పటిక్ నేచర్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏం చెప్తారు మిక్స్డ్ బేస్ టైప్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే పెట్రోలియం ఇంట్రడక్షన్ దానికి సంబంధించిన చూడండి క్లాసిఫికేషను ఇది రాయి. ఇది అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ని చూడండి, ఇది అయిపోయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే దీనికి ఏముంటాయంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ క్రూడ్ పెట్రోలియంకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ చెప్పాలి. చూడండి ఇక్కడ పెట్రోలియం చూడండి ఇక్కడ హ్యావింగ్ జాతి చూడండి ఇక్కడ మనం చెప్పే ఈ పెట్రోలియం అనేది కొన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. పెట్రోలియం హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అని చెప్తారు. అందులో ఏముంటుందంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తారంటే దీనికి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ క్రూడ్ పెట్రోలియంకి ఏముంటుందంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తారంటే కెలోరిఫిక్ వాల్యూ అనేది మనకి ఫస్ట్ యూనిట్లో వచ్చింది. నెక్స్ట్ ఇగ్నిషన్ వాల్యూ లేదా దీన్ని ఏమైనా ఇస్తారంటే ఇగ్నిషన్ పాయింట్ అని ఇస్తారు. ఇగ్నిషన్ పాయింట్ అని చెప్తారు. నెక్స్ట్ ఏముంటుందంటే విస్కాసిటీ ఉంటుంది. విస్కాసిటీని కలిగి ఉంటుంది. అదేవిధంగా సల్ఫర్ కంటెంట్ని కలిగి ఉంటుంది. సల్ఫర్ కంటెంట్ని కలిగి ఉంటుందని చెప్తారు. నెక్స్ట్ మాయిశ్చర్ కొంతవరకు మనం తీసుకునే క్రూడ్ పెట్రోలియంలో ఏముంటుందని చెప్తారంటే మాయిశ్చర్ అనేది ఉంటుందని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఏముంటుందంటే చెప్పి స్పెసిఫిక్ హీట్ కూడా ఉంటుందని చెప్తారు. స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. అంటే మనం తీసుకున్న పెట్రోలింగ్ ఏమేమి ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుందని చెప్తారు, కెలోరిఫిక్ వాల్యూ ఉంటుందని చెప్తారు, ఇగ్నిషన్ పాయింట్ ఉంటుందని చెప్తారు, విస్కాసిటీ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ సల్ఫర్ కంటెంట్ క్రూడ్ పెట్రోలియం సల్ఫర్ కంటెంట్ ఉంటుందని చెప్తారు, అదేవిధంగా మాయిశ్చర్ ఉంటుందని చెప్తారు, స్పెసిఫిక్ హీట్ని కూడా కలిగి ఉంటుందని చెప్తారు. ఇవి మీకు ఏంటంటే క్రూడ్ పెట్రోలియంకి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఇవి రాయాలి. ఎక్కడితో మనకి ఏం చెప్తుంటే పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే పెట్రోలియంకి సంబంధించిన ఇంట్రడక్షన్, దాని యొక్క క్లాసిఫికేషన్, దాని యొక్క స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అనేది చెప్పడం జరుగుతుంది.